హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం స్టాక్ మార్కెట్లో జనరల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ గురించి ఆలోచించాలన్నప్పుడు మార్కెట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో ఈ ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడానికి జనరల్గా కొంతమంది ట్రేడర్స్ ఈఎంఎస్ వాడతారు, కొంతమంది ఎస్ఎంఎస్ వాడతారు, కొంతమంది సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా మనం ఒక మూవింగ్ యావరేజ్ లేదా సపోర్ట్ రెసిస్టెన్స్ వీటి ఏటి సంబంధం లేకుండా మనం కనుక ఒకవేళ ఇంట్రాడేలో ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఇన్సైడ్ బార్ వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనం దీన్ని చాలా కీన్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. అండ్ దీనికోసం మనం మార్కెట్ ఇవాళ ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. అండ్ సెన్సెక్స్లో నేను ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సెన్సెక్స్ మనకి అప్రాక్సిమేట్గా 78,600 దగ్గర ఓపెన్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. 78,600 కాల్ ఆప్షన్ మనం ఇక్కడ నుంచి గమనించినప్పుడు టీవీ చార్ట్ మీద అది మనకి ఇలా కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ పర్టికులర్ స్ట్రాటజీని మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాల్యూమ్ గురించి మనం సర్చ్ చేసినప్పుడు మనకి ఇలా వాల్యూమ్ ఆసిలేటర్, నెట్ వాల్యూమ్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ని ఇక్కడ మన పర్టికులర్ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాము. అండ్ మనకి జనరల్గా తెలుసు వాల్యూమ్ అంటే మనకి ఆ పర్టికులర్ క్యాండిల్లో జరిగిన నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏ ఉన్నాయో వాటిని మనం వాల్యూమ్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాల్యూమ్ బార్ని మనం కొంచెం థిక్ చేసుకుందాము సో దట్ ఇట్ విల్ బి మోర్ విజిబుల్. అండ్ గ్రోయింగ్ వాల్యూమ్ని మనం ఇక్కడ నుంచి థిక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్కి సంబంధించిన వాల్యూమ్స్ అన్నవి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే వాల్యూమ్ క్యాండిల్స్ని మనం గమనించినప్పుడు మనకి రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ వాల్యూమ్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక పర్టికులర్ 5 minutes కాంట్రాక్ట్లో ఎంతైతే వాల్యూమ్ జరిగిందో దాన్ని మనం ఇక్కడ కింద బార్లో నొటేట్ అయ్యి ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ రెడ్ వాల్యూమ్ అంటే ఏంటి, గ్రీన్ వాల్యూమ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ క్యాండిల్ మనకి రెడ్ కలర్లో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, అంటే బేరిష్ మూవ్తో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఓపెన్ పై నుండి క్లోజ్ కింద ఎప్పుడైతే అవుతుందో అలాంటి సందర్భాల్లో మనం ఆ పర్టికులర్ క్యాండిల్లో వస్తున్న వాల్యూమ్ని రెడ్ కలర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్ మనకి పాజిటివ్ జరిగిందా నెగిటివ్ జరిగిందా అన్నది తెలియదు. మనకి ఆ క్యాండిల్లో ప్రెజర్ ఎలా అయితే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి వాల్యూమ్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వాల్యూమ్ని మనం బేరిష్ వాల్యూమ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వాల్యూమ్లో గ్రీన్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే మనకి ఫస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వస్తుందో ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే అది 690గా అండ్ అగైన్ మనకి అది 602గా ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ వాల్యూమ్ అన్నది సెకండ్ క్యాండిల్లోనే హైయెస్ట్ గ్రీన్ వాల్యూమ్గా కనిపిస్తూ ఉందని చూడొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మనం 2 scenariosలో అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ సినారియో వాల్యూమ్ని కన్సిడర్ చేయడము, అండ్ సెకండ్ సినారియోలో వాల్యూమ్ కన్సిడర్ చేయకుండా జస్ట్ బ్రేక్అవుట్ని కన్సిడర్ చేయడము. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి ఈ సెకండ్ క్యాండిల్లో వాల్యూమ్ అన్నది హైయెస్ట్ వాల్యూమ్గా ఉండడాన్ని చూసాము. అండ్ దీన్ని మార్క్ చేయడం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ క్యాండిల్ 5 minutesలో ఎప్పుడైతే బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో అప్పుడు మనం ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ ఈ ట్రేడ్లో ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ బ్రేక్ అయినా సరే మనకి వాల్యూమ్ బ్రేక్ అవ్వకుండా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ క్యాండిల్లో మనకి హైయెస్ట్ వాల్యూమ్ ఉంది. అండ్ లేటర్ వస్తున్న క్యాండిల్స్ని మేము గమనించినప్పుడు దీనికంటే కంపారిటివ్గా మనకి లోయర్ వాల్యూమ్స్ జరుగుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లో మనకి కన్సాలిడేటివ్ మూవ్ ఉండబోతుందని మనం గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకొని మనం ఒక 30 points స్టాప్ లాస్తో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ అనేది మనం ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చేసే ట్రేడ్ ఎప్పుడైతే వితౌట్ వాల్యూమ్ మనకి ఇది జరుగుతుందో అలాంటి సందర్భాల్లో మనం స్కాల్ప్ ట్రేడ్ని ప్లాన్ చేసుకొని 30 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్తో వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు ఇది అప్రాక్సిమేట్గా 690 నుంచి మనకి ఆల్మోస్ట్ 180 points, అప్రాక్సిమేట్గా 190 points వరకు ఇక్కడ మూవ్ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో మీరు చేస్తున్న ట్రేడ్ ఏదైనా సరే ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది మనం ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా బేస్డ్ ఆన్ ద వాల్యూమ్, సో మనకి ఫస్ట్ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుంచి మనం చేంజ్ చేసుకుంటూ వస్తూ మనం ఈ పర్టికులర్ ట్రేడ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఒక పర్టికులర్ అనాలిసిస్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో అది మనకి ఫ్రూట్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ అదే స్ట్రాటజీని కనుక మనం ప్రీవియస్ డేని ఒకవేళ అబ్జర్వ్ చేద్దాము అనుకుంటే సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. అండ్ ఎప్పుడైనా మనకి ఫస్ట్ క్యాండిల్లో హైయెస్ట్ వాల్యూమ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా హైయెస్ట్ క్యాండిల్లో ఏదైతే వాల్యూమ్ జరుగుతుందో ఆ వాల్యూమ్ని మనం నెగ్లెక్ట్ చేయవలసి ఉంటుంది యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ.
అండ్ ఇక్కడ నుంచి మనం సెకండ్ క్యాండిల్ చూసాము అండ్ ఇట్ ఈస్ అ రెడ్ క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ని మనం చూసినప్పుడు మనకి థర్డ్ క్యాండిల్కి సంబంధించి హై ఎండ్లోని మార్క్ చేసినప్పుడు మనకి ఇలా రావడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు ఇక్కడ మనకి ఒక వాల్యూమ్ బ్రేక్అవుట్ అయితే రావడం చూసాము. బట్ స్టిల్ మనకి ఇక్కడ మార్కెట్ అన్నది దాని యొక్క హైని బ్రేక్ చేయలేదు విత్ ఇన్ అవర్ స్ట్రైక్. అండ్ అగైన్ అదే స్ట్రైక్ని మనం గమనించినప్పుడు నెక్స్ట్ ఇక్కడ వస్తున్న క్యాండిల్లో వాల్యూమ్ని బ్రేక్అవుట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం మన జోన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో ఇలాంటి సందర్భాల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇంట్రాడేలో మనం హోల్డ్ చేయగలిగిన ట్రేడ్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే అది మార్కెట్ అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 530 రూపీస్ నుంచి అండ్ ఇక్కడ నుంచి మనం రేంజ్ని గమనించినప్పుడు అప్రాక్సిమేట్గా 150 పాయింట్స్ రావడాన్ని ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. సో మనం యాజ్ పర్ స్ట్రాటజీ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దీని ప్రకారం మనకి ఇక్కడ వాల్యూమ్తో ఉన్న వాల్యూమ్తో లేకపోయినా రెండు సినారియోస్లో కూడా మనం మన ట్రేడ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీ మనకి జనరల్గా బయింగ్ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ అవుతూ ఉందని చూడొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని నేను ఆప్షన్ బయింగ్ కోసం అనాలిసిస్ చేసినప్పుడు నాకు ఆప్షన్ సెల్లింగ్ కంటే ఆప్షన్ బయింగ్లో ఎక్కువ ఫ్రూట్ఫుల్గా ఉండడాన్ని చూశాను. అండ్ ఒకసారి మనం ఈ స్ట్రాటజీని కనుక సమరైజ్ చేసుకుందాము అనుకుంటే మనం ఇక్కడ వాల్యూమ్లో బ్రేక్అవుట్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం 5 minutes టైం ఫ్రేమ్లో స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఈ పర్టికులర్ స్ట్రాటజీ కోసం మనం 5 minutes క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మార్క్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్లో అయితే మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ పర్టికులర్ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకొని ఎప్పుడైతే వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఆ ఇంట్రాడే ట్రేడ్ మొత్తాన్ని ప్లాన్ చేస్తాము. అండ్ అదే మనకి కనుక జస్ట్ ప్రైసే డామినేట్ చేస్తే కనుక మనం స్కాల్పింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ స్కాల్పింగ్ చేసినప్పుడు మనం 1:1 అండ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదే మనం కనుక ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మనం ఒక ఫిక్స్డ్ రిస్క్ రివార్డ్ రేషియోతో మనం వర్క్ చేయడం అనేది నీడెడ్గా ఉంటుంది. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది మనకి తెలుసు సెబీ అగైన్ అండ్ అగైన్ వార్న్ చేస్తూ ఉంటుంది. అండ్ మీరు కనుక ఆప్షన్ ట్రేడింగ్లో ఉన్నట్లయితే కాషియస్గా అండ్ కాన్షియస్గా ట్రేడ్ చేస్తారని దాని నుంచి మేము ఆశిస్తున్నాము. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.